రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన అదేవిధంగా 7 నెలల్లో 7 స్కాములు చేసిందంటూ కూడా బీఆర్ఎస్ లీడర్ ఏదైతే స్పోక్ పర్సన్ క్రిషాంక్ అన్న గారు చెప్తా ఉన్నారో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కావచ్చు, సంక్షేమ పథకాలని 100 రోజులు 6 గ్యారెంటీలని మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా బయట దేశాల వేడి ముఖ్యమంత్రి ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు మనం గుర్తు చేస్తున్నాం, వాళ్ళైతే మర్చిపోయారు. అసెంబ్లీలో ఎక్కడ కూడా 6 గ్యారెంటీల గురించి మాట్లాడింది అయితే తెలియదు. 6 స్కాములు కాదు 7 స్కాములు కూడా అయిపోయినాయి. నిన్ననే 839 కోట్లు అనేది ఏదైతే ప్రకటించారో అమెరికాకు పోయి, కనీసం అమెరికాకు పోయి అయినా ఒరిజినల్ కంపెనీలను లేకుంటే పెట్టుబడులు తీసుకొస్తారు అని అనుకుంటే ఆడికెళ్ళి కూడా బోగస్ కంపెనీలను తీసుకొని వచ్చారు. గతంలో డావోస్కి వెళ్ళినప్పుడు గోధీ ఇండియా అనే సంస్థతో చేసుకున్నారు. ఆ గోధీ ఇండియా అనే సంస్థకు యాన్యువల్లీ వాళ్ళది కేవలం లాభ నష్టాలు 27 లక్షలే. వాళ్ళు 8,000 కోట్లు ఎడికెళ్ళి తెచ్చి పెడతారు. ఇప్పుడు ఈ 839 కోట్ల పెట్టుబడి అని అంటారు. ఆ కంపెనీ పుట్టిందే 4 నెలల ముందు. 4 నెలల ముందు పుట్టి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డ్ లేదు, బిజినెస్ రికార్డ్ లేదు. అట్లాంటి కంపెనీ 839 కోట్లు అంటే కేవలం బోగస్ మాటలు, ప్రచార ఆర్భాటం. ఇవాళ కొండలరెడ్డి గారు ఏమో రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఆస్ట్రేలియాకు ఒక బృందం, రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం, ఇట్లా పోయి ఏదో పెట్టుబడులు తీసుకొని వస్తాము అని అంటున్నారు. కానీ పెట్టుబడులు బదులు బోగస్ కంపెనీలను తేవడం మానేయండి. ఇలా పరిపాలన వాస్తవానికి కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మూసీ ప్రాజెక్టు ఒకసారి 150,000 కోట్లు అంటారు, ఒకసారి 1,00,000 కోట్లు అంటారు. ఆ మెయిన్ హార్ట్ అనే సంస్థతో ఏదైతే కూర్చొని సమావేశాలు పెట్టుకున్నారో, ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేసిరో అది కూడా పాకిస్తాన్ నుంచి 3,000 కోట్లు పరారీ చేసుకుని. సో కేవలం బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం కాదు. నిజానికి గతంలో మరి కేటీఆర్ గారి కృషి కానివ్వండి, గత ప్రభుత్వం ఏదైతే కంపెనీలను కలిసినామో, రకరకాల పెద్ద కంపెనీలను ఇక్కడ తీసుకొని వచ్చినామో, కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్ సంస్థను తీసుకొని వచ్చినాం. అట్లాంటి సంస్థలను తీసుకొని రండి. గతంలో కేటీఆర్ గారు కాగ్నిసెంట్ తీసుకొని వచ్చారు. మీరు ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు, మంచిది. కానీ కేవలం పోటీ కోసం దొంగ కంపెనీలను, ఫ్రాడ్ కంపెనీలను తీసుకోవడం కరెక్ట్ కాదు. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు తీసుకొస్తామన్న నేపథ్యంలో అంటే మీరు దొంగ కంపెనీలు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే? వెళ్ళింది ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు కదా. ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అందరం కూడా సంతోషపడతాం. కేటీఆర్ గారు ఆల్రెడీ శుభాకాంక్షలు కూడా చెప్పారు, ఆల్ ద బెస్ట్ చెప్పారు, మీరు మంచి కంపెనీస్ తీసుకొని రండి అని. ఇలా చూడండి, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎందుకు కింద పడ్డాయి, ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎందుకు కింద పడ్డది? సగం పడిపోయింది మీ ప్రభుత్వం వచ్చినాక. లెక్కలు చెప్తున్నాయి, రికార్డ్ నంబర్స్ చెప్తున్నాయి. సో ఎందుకంటే మీలో సిన్సియారిటీ లోపం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాం, మంచి కంపెనీలను తీసుకురావాలని కోరుకుంటున్నాం, బ్రహ్మాండంగా పోటీ పడాలని కోరుకుంటాం. కానీ నువ్వు గంత దూరం పోయి ఒక ఫ్రాడ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ఖచ్చితంగా ఫ్రాడే అనాలి కదా. సో మంచి కంపెనీలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. దీనిపైన బీఆర్ఎస్ లీడర్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అనవసరంగా బురద వెళ్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ లీడర్ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, ఇట్లనే సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ దొంగ సంస్థ అని చెప్పినాము, నకిలీ బీర్ల సంస్థ అని చెప్పినాం. చెప్తే వినలేదు, బెదిరించారు, 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తామని చెప్పారు. ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో నీళ్లు మింగిన పరిస్థితి, సమాధానం చెప్పలేని పరిస్థితి. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడిగారు కదా, సోమ్ డిస్టిలరీస్ వేయండి అనేసి, దాని మీద ఎంక్వైరీ చేయండి, ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ మీద వేయండి అని. సరే పోనీ బీఆర్ఎస్ఏ తప్పుడు ఆరోపణ చేస్తే మరి ఎందుకు మరి సోమ్ డిస్టిలరీస్ని మళ్ళీ క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నారు? మేము ఎత్తిన తర్వాత, మేము ప్రశ్నించిన తర్వాత అది నకిలీ బీర్లు అమ్ముతుంది, అజ్జేబట్ చనిపోయినరు, బాల కార్మికులను ప్రోత్సహిస్తున్నారు అని మొత్తం డేటాతోని దాని మీద పోరాటం చేస్తే అప్పుడు మీకు సోయి వచ్చి అప్పుడు మీరు రద్దు అని కూడా అఫీషియల్గా ఎక్కడ చెప్పలే, మీడియా లీక్ ఇచ్చారు రద్దు అని. ఉన్న అసెంబ్లీలో కూడా లేవనెత్తినాం. సో మేము కరెక్ట్ కాబట్టే మీరు తర్వాత యూటర్న్ చేసిర్రు. అట్లా ఇవాళ ఈ విషయంలో అయినా కూడా ఈ కంపెనీ, అటు గోధీ ఇండియా కానివ్వండి, ఈ వాల్ష్ కర్రా కానివ్వండి, ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం ప్రజల కోసము, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తాం. ఇందులో ఫ్యాక్ట్ ఉన్నదా లేదా దాని మీద సమాధానం చెప్పాలి. ఇంకోటి మూసీ ప్రక్షాళన పైన కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి కదండి. ఇప్పుడు 1,50,000 కోట్లు కూడా దానిపైన వేస్తామని చెప్పి కూడా మూసీ ప్రక్షాళన చేస్తామంటా ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కే అంత కాలేదు, మరి 1,50,000 కోట్ల నోటికి వచ్చినంత చెప్తున్నారు. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర? దాదాపు 8 నెలలు 7 నెలలు కంప్లీట్ అయిపోయి 8వ నెలకి ఎంటర్ అవుతుంటారు. మరి ఇప్పటి వరకు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ కూడా లేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏందే, ఎట్లా ఫిగర్స్ చెప్తారు? పోనీ మీరు కలిసిన సంస్థ ఏం కాదు, అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారు, మెయిన్ హార్ట్ అనే సంస్థతోని వాళ్ళు కలిసిరు. ఆ మెయిన్ హార్ట్ అనే సంస్థ సింగపూర్కి చెందిన సంస్థ, పాకిస్తాన్లో 3,000 కోట్ల పాకిస్తాన్ కరెన్సీ వాళ్ళు ఫ్రాడ్ చేశారు.
అక్కడ ఉన్న ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళ మీద రెడ్ నోటీస్ ఇచ్చింది. మీకు ఇట్లాంటి సంస్థలు ఎందుకు దొరుకుతున్నాయి రేవంత్ రెడ్డి గారు? మంచి సంస్థలను వెతుక్కోండి. మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మంచిది చేయండి. అంటే అనుమానం ఏమొస్తుంది అంటే కమిషన్ల కోసం చేస్తున్నారా, కమిషన్ల కోసం దొంగ కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకుంటున్నారా, ప్రచారం కోసం చేస్తున్నారా? ఇది వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ కూడా మనం నిన్నటి వరకు కూడా కొన్ని ఘటనలు చూసినాం అన్న. ఏం చెప్తారు ఓవరాల్గా 8 నెలల నుంచి కూడా మీ బీఆర్ఎస్ లీడర్ పైన కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల పైన కావచ్చు, లేకపోతే ఇలా మహిళల పైన కూడా చేస్తుంటే థర్డ్ డిగ్రీలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఒక ప్రతిపక్ష హోదాలో? హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా బీభత్సంగా జరుగుతున్నాయి. దీన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రవర్తన చేసిర్రో రేవంత్ రెడ్డి గారు అందరం చూసినాం. సబితా ఇంద్రారెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేసిర్రు రేవంత్ రెడ్డి గారు. సబితా ఇంద్రారెడ్డి గారు ఏం మాట్లాడారు? క్రైమ్ పెరుగుతుంది, లా అండ్ ఆర్డర్ని ప్రతిష్టపరచండి, ఈ దాడులు కరెక్ట్ కాదు, నిరుద్యోగ యువత ధర్నాలు చేస్తే వాళ్ళ మీద బద్నాం చేయడం, వాళ్ళు అసలు పోటీ పరీక్షలే రాస్తలేరు అనేది ఇట్లా మాట్లాడడం. ఎందుకు మీరు కేసులు వేస్తున్నారు? పోనీ సోషల్ మీడియాలో వీటిని ఏమైనా ప్రశ్నించినా ఏదైనా పెట్టినా కూడా కేసులే. సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఎత్తివేసే ప్రయత్నాలు, ఇన్ని కుట్రలు. సో మేము అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. మొహబ్బత్కి దుకాన్, ప్రజాస్వామ్యం ఏమన్నా అంటేగా రాజ్యాంగం ఒకటి చూపెడతారు రాహుల్ గాంధీ గారు, గిదా అని రాజ్యాంగం. ఇలా ఒక ఎస్ఐఏ సూసైడ్ చేసుకుంటాడు. తెలంగాణ రాష్ట్రంలో కుల వ్యవస్థ ఉన్నది అంటే ఎంత దారుణం. ఎందుక మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వ్యవస్థనా? ఒక మహిళా సినిమాలలో చూస్తాం, మొన్న చూసినాం కదా సూర్య అనే హీరోలో ఉన్న సినిమా జై భీమ్ అనే సినిమా, ఇఫ్ ఐమ్ రైట్. ఆ సినిమా అందరం చూసే బాధపడ్డాం ఇట్లుంటుందా అని. దాన్ని రియల్ లైఫ్లో చూపెట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఈ నిజంగా అంటే మళ్ళా మోడర్న్ సొసైటీలో కుల వ్యవస్థ ఉన్నదా, అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా అనేది నిజంగా బాధాకరం. ఒక పోలీసు అధికారులు ఎవరైతే రక్షణ కల్పించాలనో వాళ్ళే ఇట్లా మహిళలను, ఇంకా దారుణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లను నార్త్ స్టేట్స్లో అవుతుంది అని మనం చూస్తూ ఉంటాం. బట్టలు ఇప్పేసి వాళ్ళ మీద దాడులు చేయడం, అది తెలంగాణలో అవ్వడం, మన దగ్గరనే అవ్వడం అంటే హైదరాబాద్కి జస్ట్ 40-50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఇట్లాంటివి జరగడం ఇది కరెక్ట్ కాదు. మనం కూడా చూస్తాం ఇక్కడ కూడా లేకుంటే ఇలా హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కదా. హోంశాఖ ముఖ్యమంత్రి గారే, విద్యాశాఖ ముఖ్యమంత్రి గారే. గురుకుల పాఠశాలల్లో చూడండి, ప్రతిరోజు మంచి బువ్వ లేదు, సూసైడ్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో ఒక ఇన్వెస్టిగేషన్ ఉండదు. తల్లిదండ్రులేమో లేదు, దీని వెనుక కుట్రలు ఉన్నాయని చెప్తారు. అటు సూర్యాపేటలో చూస్తున్నాం, హన్మకొండలో చూస్తున్నాం, రకరకాల చోట్ల రోజు వార్తలు. కానీ విద్యాశాఖ మంత్రి లేరు, స్పందించరు. హోంమంత్రి లేరు, స్పందించరు. పోనీ సంక్షేమ శాఖ, దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎవరు దళిత మంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇదే పోర్ట్ఫోలియో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆయన్నే కాబట్టి హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఎస్సీల మంత్రి ఆయన్నే. కానీ పెదవి విప్పరు వీటిపైన. ఎవరైనా చెప్తే దబాయిస్తారు. పోనీ ఇంకేదన్నా రుజువు చూపెట్టినా కూడా కేసులు వేస్తారు. సో ఇట్లాంటి పాలన నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్లా చూస్తారండి ఇప్పుడు రానున్న 4-5 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తుంది ప్రజల కోసం కావచ్చు? ప్రతి ఒక్క అంశం ఏదైతే జరుగుతుందో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాం. రుణమాఫీ విషయం మీద ఎవరెవరికైతే రాలేదో ఆల్రెడీ టోల్ హెల్ప్ లైన్ పెట్టినాం నంబర్, కాల్ చేయండి. దానికి మాకు సమాచారం తెలుస్తుంది ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రైతు బంధు విషయం మీదనే మనం చూసినాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండి చెప్పుతో కొడతాం రైతు బంధు రాలేదని అంటారు. అది వాళ్ళ ప్రవర్తన, అది వాళ్ళ మాట తీరు. జర్నలిస్టులు కరెంటు పోతుంది అని ట్వీట్లు వేస్తే వాళ్ళ మీద కేసులు. తెలంగాణ సమాజం కోసం మేము ఇవాళ నిలబడి ఉన్నాం. అది అసెంబ్లీ కానివ్వండి, అది బయట కానివ్వండి. డెఫినెట్గా ఈ అన్ని అంశాలు కూడా వీళ్ళది ఒక బోగస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు. ఈ 4 సంవత్సరాలు, రానున్న 4 సంవత్సరాలు కూడా కాపాడుకోవడానికి, తెలంగాణను కాపాడుకోవడానికి డెఫినెట్గా కూడా బీఆర్ఎస్ ఆ రోల్ ప్లే చేస్తుంది. అధికారం ముఖ్యం కాదండి, అధికారం వస్తుంది, అధికారం పోతుంది. కానీ తెలంగాణ ఈజ్ ఇంపార్టెంట్. ఏ తెలంగాణ కోసం అయితే దశాబ్దాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఒక గాడిన పెట్టినామో, ఇవాళ నువ్వు అన్ని యూటర్నే చేస్తున్నావు. ఒక్క పాలసీ లేదు, నీ బడ్జెట్లో పాలసీ లేదు, నీ విధానాలలో పాలసీ లేదు. సో అట్లాంటి ఇవాళ తెలంగాణ సిచ్యువేషన్ని తీసుకొని వచ్చినావు కాబట్టి మళ్ళీ మంచి రోజులు రావాలి. తెలంగాణ ఏ విధంగా అయితే మన విధానాలు దేశమే చూసి కాపీ కొట్టిందో రేపు ఆ దిశగా పోవాలి అంటే ఖచ్చితంగా అందరం సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.
చూసారు కదా ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే 9 రోజుల నుంచి కూడా పర్యటనలో ఉన్నారు, ఏదైతే అమెరికా కావచ్చు పెట్టుబడుల విషయంలో తీసుకొస్తా ఉన్నారు. సో ఆ పెట్టుబడుల్లో కూడా ఖచ్చితంగా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఫేక్ పెట్టుబడులు ఏదైతే ప్రజలను దోడించుకుని తీసుకొచ్చే పెట్టుబడులను తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోమని చెప్పి కూడా బీఆర్ఎస్ లీడరు వన్నె కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్, తెలంగాణ భవన్ నుంచి.